అరటి పండును అలుసుగా చూడకండి. అరటిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. సంస్కృతంలో కదలీ ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు వంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోనూ ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు, అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి ఆకుల్లో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంబంధిత వ్యాధులు దగ్గరికి కూడా రావు అని పెద్దలు చెప్పేవారు. అరటి పండులోనే కాదు, పచ్చి అరటికాయలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా పచ్చి అరటికాయలను ఉడికించి లేదా ప్రాసెస్ చేసి లేదా ఫ్రై చేసి తింటుంటారు. పచ్చి అరటి పండ్లతో వివిధ రకాల టేస్టీ డిష్లను కూడా వండుతుంటారు. అరటికాయ బజ్జీ, అరటితో గ్రేవీలు, కర్రీను కూడా తయారు చేసుకుంటుంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది. పచ్చి అరటికాయతో కేరళలో చిప్స్ ను తయారు చేస్తుంటారు. ఎల్లో బనానాలు తిన్న విధంగానే పచ్చి అరటి పండ్లు తినడం వల్ల ఎనర్జెటిక్ గాను ఉండటమే కాదు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. పచ్చి అరటికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చి అరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న అరటిని రోజుకి ఒక్కటైనా తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టొచ్చు. ఉదాహరణకు కొన్ని ప్రయోజనాలు మీకోసం. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం నివారిస్తుంది. గ్రీన్ బనానాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. దాంతో మలబద్ధక సమస్య ఉండదు. రోజుకు 3.6 గ్రాముల ఉడికించిన బనానా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందుతారు. శరీరంలో ఫ్యాట్ చేరకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిస్తుంది. పచ్చి అరటి పండ్లలో ఉండే స్టార్చ్ ప్రేగుల్లో చేరడం వల్ల మెటబాలిజం రేటు చురుగ్గా ఉంటుందని, దాంతో పాజిటివ్ హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారని నిపుణులు వెల్లడిస్తున్నారు. పచ్చి అరటి పండ్లలో ఉండే స్టార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వ చేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను చురుగ్గా పనిచేయడానికి, మజిల్ మూమెంట్స్ మెరుగుపరచడానికి, కిడ్నీలలో రక్తం ప్యూరిఫై చేయడానికి పొటాషియం చాలా అవసరం అవుతుంది. న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రిషన్స్ పచ్చి అరటి పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తం ఆరోగ్యానికి గ్రేట్గా సహాయపడతాయి. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. పచ్చి అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రేగుల్లో ఉంటాయి. పచ్చి అరటి పండ్లు తినడం ద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియా ఏర్పడడానికి సహాయపడుతుంది. మంచి బ్యాక్టీరియా తిన్న ఆహారంను తేలిగ్గా జీర్ణమవ్వడానికి సహాయపడతాయి. విటమిన్స్ కు పవర్ హౌస్ వంటిది. పచ్చి అరటికాయలో వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ B6, విటమిన్ Cలు అధికంగా ఉన్నాయి. హెల్దీ బాడీని మెయింటైన్ చేయడానికి ఈ విటమిన్స్ చాలా అవసరం అవుతాయి. డయేరియా నివారిస్తుంది. పచ్చి అరటి పండ్లు డయేరియా తగ్గించడంలో గ్రేట్ రెమెడీ. వీటిని తినడానికి ముందు బాగా ఉడికించాలి. డయేరియా బ్యాక్టీరియా సిడల్, పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. వికారం, వాంతులు, అలసట, పొట్ట ఉదరంలో నొప్పిని తగ్గిస్తుంది. డయాబెటిక్ డైట్. టైప్ 2 డయాబెటిక్ తో బాధపడేవారు పచ్చి అరటి పండ్లను తినవచ్చు. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ డైట్ లో సెన్సిటివ్ డైట్ ఫుడ్ కాబట్టి గ్రీన్ బనానాను ఉడికించి తీసుకోవచ్చు. బోన్ హెల్త్ కు. పచ్చి అరటి పండ్లలో విటమిన్స్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. అలాగే జాయింట్ పెయిన్స్ నివారిస్తాయి. ఆకలి తగ్గిస్తుంది. పచ్చి అరటి పండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడాన్ని, ఇతర అనారోగ్య సమస్యలకు దూరం ఉండవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.